హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ డీఎస్సీకి సంబంధించి సోషల్ కంటెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది. మనం క్లాస్ వైస్ థర్డ్ క్లాస్ నుంచి మనకి డీఎస్సీకి ఉంటుంది కాబట్టి థర్డ్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్‌లో చెప్తున్నాం. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌ని. ఆహ్, ఇంక అలాగే మన ఛానల్‌లో మనకి సైకాలజీ కూడా చాలా వీడియోస్ చేసాము. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే తెలుగైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాము. తెలుగైతే మరి చూడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా చెప్పేసాము. ఒకసారి చూడండి. ఇంగ్లీష్ కూడా చెప్పాం మన ఛానల్‌లో. ఒకసారి మన ఛానల్‌లో ఒక జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుందండి. మన ఛానల్ 2 ప్లే లిస్టులు ఉన్నాయి. ఒకటి చూడండి జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్. జీడీఎస్ ఛానల్, డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డీఎస్సీకి సంబంధించి నేను చేసిన వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్తే ఇది మనకి జనాభా అండి. ఈ లెసన్ పేరు. సోషల్ కంటెంట్‌కి సంబంధించి ఇదొక లెసన్ జనాభా అండి. దీనికి సంబంధించి బిట్స్ అనేవి మనం ఈరోజు చెప్పుకుందాము. ఫస్ట్ చూడండి. జనాభా వలన లాభం ఏమిటి? అసలు జనాభా వల్ల మనకు లాభం ఏంటి? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. జనాభా వల్ల మనకు లాభం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. జనాభా వస్తువుల ఉత్పత్తికి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది. ఫస్ట్ పాయింట్. రెండోది జనాభా వస్తు సేవలకు మార్కెట్‌ను కల్పిస్తుంది. అలాగే 2 జనాభా నూతన ఆవిష్కరణకు అవకాశం కల్పిస్తుంది. నాలుగోది జనాభా వలన శ్రమ విభజన మరియు ప్రత్యేకీకరణ సాధ్యపడుతుంది అన్నారు. ఈ నాలుగింట్లో ఏది మనకి జనాభా వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఏబిసిడి ఇవన్నీ కూడా మనకి అంటే ఫస్ట్‌ది జనాభా వస్తువుల ఉత్పత్తికి శ్రామిక శక్తిని సమకూరుస్తుంది. ఇది కూడా మనకి జనాభా వలన లాభమే. అలాగే జనాభా వస్తు సేవలకు మార్కెట్‌ను కల్పిస్తుంది. అలాగే జనాభా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది. అలాగే జనాభా వల్ల శ్రమ విభజన మరియు ప్రత్యేకీకరణ సాధ్యపడుతుంది. ఇవన్నీ కూడా మనకి జనాభా వలన లాభం అండి. నెక్స్ట్ మనకి రెండోది చూడండి. జనాభా వలన నష్టానికి సంబంధించని అంశం ఏది? నష్టానికి సంబంధించిన కాదండి, సంబంధించని అన్నారు. ఫస్ట్ చూడండి. జీవన విధానం మీద ఒత్తిడిని పెంచుతుంది. అధిక జనాభా వల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. సామాజిక అవసరాలైన ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులపై ఎక్కువ భారం పడుతుంది. జనాభా నూతన ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది. ఈ నాలుగింట్లో ఏంటి? జనాభా వల్ల నష్టానికి సంబంధించని అంశం ఏదని అడుగుతున్నారు. సంబంధించని అంశం అన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఇది జనాభా పెరగడం వల్ల కలిగే మనకి లాభం అండి ఇది. జనాభా నూతన ఆవిష్కరణకు అవకాశం కల్పించేది. ఇది జనాభా పెరగడం వల్ల మనకి లాభం. ఇవి ఇక్కడ ఏంటి అడిగాడు? నష్టం అన్నాడు. జనాభా వల్ల నష్టానికి సంబంధించని అంశం అన్నాడు కాబట్టి ఇది. మిగతావన్నీ మనకి జనాభా వల్ల నష్టానికి సంబంధించిన అంశాలు. అంటే జీవన విధానం మీద ఒత్తిడిని పెంచుతుంది. అధిక జనాభా వలన నిరుద్యోగత పెరుగుతుంది. సామాజిక అవసరాల ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులపై ఎక్కువ భారం పడుతుంది. ఇవన్నీ కూడా జనాభా పెరగడం వల్ల కలిగే నష్టాలు. నెక్స్ట్ మనకు చూడండి మూడోది. ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా ఎంత? ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 15.5, రెండోది 16.5, మూడోది 17.5, నాలుగోది 18.5. ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి. 15.5, 16.5, 17.5, 18.5. ప్రపంచ జనాభాలో భారతదేశ వాటా ఎంత అంటే మనకి ఆప్షన్ 3 అండి. 17.5. ప్రపంచ జనాభాలో భారతదేశం వాటా ఎంత అంటే 17.5 అండి. ప్రపంచంలో భారతదేశ జనాభా వాటా ఎంత అంటే 17.5. నెక్స్ట్ 1921లోని గొప్ప విభాజక సంవత్సరం అంటారు ఎందుకు? 1921ని గొప్ప విభాజక సంవత్సరం అంటారు ఎందుకు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. ఈ సంవత్సరం నుండి భారత జనాభా తగ్గిందా? ఈ సంవత్సరం నుండి భారత జనాభా పెరిగిందా? ఈ సంవత్సరంలో జనాభా స్థిరత్వాన్ని సాధించిందా? అసలు ఎందువల్ల 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అని అంటారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఈ సంవత్సరం నుండి భారత జనాభా పెరిగిందండి. ఈ సంవత్సరం నుండి భారత జనాభా పెరగడం వల్ల
1921 గొప్ప విభాజక సంవత్సరం అని అంటాము. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 1921ని గొప్ప విభాజక సంవత్సరం అని ఎందుకు అంటాము అంటే, ఈ సంవత్సరం నుండి భారత జనాభా అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ మనకి 5 చూడండి. ప్రస్తుతం భారతదేశం జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నది? ప్రస్తుతం భారతదేశ జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నది అని అడుగుతున్నారు. ఫస్ట్ మొదటి దశలోనా, మూడవ దశలోనా, రెండవ దశలోనా, నాలుగవ దశలోనా, ఏ దశలో ఉన్నది పరిణామ సిద్ధాంతం ప్రకారం భారతదేశ జనాభా అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, రెండవ దశలో ఉందండి. ప్రస్తుతం భారతదేశ జనాభా పరిణామ సిద్ధాంత ప్రకారం మనకి రెండవ దశలో ఉంది. నెక్స్ట్ పారిశ్రామీకరణ, ఆధునీకరణ, నగరీకరణ మరియు అక్షరాస్యత అభివృద్ధి ఏ పరిణామ దశలో ఉంటుంది? పారిశ్రామీకరణ, ఆధునికీకరణ, నగరీకరణ మరియు అక్షరాస్యత అభివృద్ధి ఏ పరిణామ దశలో ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మూడవ, రెండవది మొదటిది, మూడవది నాలుగవది, నాలుగవది రెండవది. అసలు ఏ దశలో ఉంటుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, మూడవ దశలో ఉంటుంది. పారిశ్రామీకరణ, ఆధునీకరణ, నగరీకరణ మరియు అక్షరాస్యత అభివృద్ధి మనకి మూడవ పరిణామ దశలో ఉంటుంది. నెక్స్ట్ మనకి 7 చూడండి. మూడవ దశలో ఉన్న దేశాలు ఏవి? మూడవ దశలో ఉన్న దేశాలు ఏవి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, లేదా 1, 2. అసలు ఏంటి మూడవ దశలో ఉన్న దేశాలు ఏవి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అభివృద్ధి చెందిన దేశాలు అనేవి మనకి మూడవ దశలో ఉన్న దేశాలు. అభివృద్ధి చెందిన దేశాలు మనకి మూడవ దశలో ఉన్న దేశాలు. నెక్స్ట్ 8 చూడు. ఈ క్రింది వాటిలో వాస్తవము కానిది ఏది? వాస్తవము కాని, నిజము కానిది ఏది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ప్రపంచ జనాభాలో భారత వాటా 2.4%. రెండోది, ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు భారతీయుడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉమ్మడి జనాభాకి అమెరికా జనాభా సమానం. ప్రపంచ ఆదాయంలో భారత వాటా 2.5%. అసలు ఇందులో ఏది సరికానిది, వాస్తవ కానిది అంటే అసత్యం ఏది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఇది వాస్తవం కాదండి. ప్రపంచ ఆదాయంలో భారత వాటా 2.5% కాదు, ఇది అసత్యం. మిగతావండి ప్రపంచ భూభాగంలో భారత వాటా 2.5, 2.4 అండి. ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు భారతీయుడు, ఇది కూడా మన కరెక్టే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉమ్మడి జనాభాకి అమెరికా జనాభా సమానం అన్నారు, ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. ఈ ప్రపంచ ఆదాయంలో భారత వాటా 2.5% అనేది మనకి ఇక్కడ తప్పండి. నెక్స్ట్ 9 చూడండి. 1971 నుండి 2011 వరకు జనాభా వృద్ధి రేట్లు ఎంత చేరుకుంది? ఎంత చేకూరింది అనమాట, ఎంతకు చేరింది 1971 నుండి 2011 వరకు జనాభా వృద్ధి రేటు ఎంతకు చేరింది అని అడుగుతున్నారు. 1.64, 1.96, 1.25 ఎంతకు చేరింది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 1.64. 1971 నుండి 2011 వరకు జనాభా వృద్ధి రేటు మనకి 1.66కు చేరిందండి, 1.64కి చేరింది. నెక్స్ట్ మనకి 10 చూడండి. ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పుడుతున్నారు అన్నది ఏం సూచిస్తుంది? ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పుడుతున్నారు అన్నది ఏం సూచిస్తుంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, జనాభా రేటు, జనన రేటు, జనసాంద్రత రేటు, మరణ రేటు ఎంత అని అడుగుతున్నారండి. ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పుడుతున్నారు అనేది ఏం సూచిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది, జనన రేట్ అండి. ప్రతి 1000 మంది జనాభాలో ఎంతమంది పుడుతున్నారు అన్నది మనకి జనన రేట్ అనేది సూచిస్తుంది. 11 చూడండి. ఈ క్రింది వాటిలో వాస్తవము ఏమిటి? క్రింది వాటిలో నిజమైనవి ఏవి అని అడుగుతున్నారు. క్రింది వాటిలో నిజమైనవి ఏవి? ఫస్ట్ చూడండి, భారతదేశంలో జనన మరియు మరణ రేట్లు తగ్గాయి. కేరళలో తక్కువ, బీహార్లో ఎక్కువ జనన రేట్లు నమోదయ్యాయి. మహారాష్ట్ర తక్కువ మరణ రేటు,
ఒడిశాలో ఎక్కువ మరణ రేటు నమోదైంది లేదా పైవన్నీ. ఇందులో వాస్తవం సరైనవి ఏవి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా మనకు సరైనవే. ఫస్ట్ చూడండి జనాభా భారతదేశంలో జనన మరియు మరణ రేట్లు తగ్గాయి. కేరళలో తక్కువ, బీహార్‌లో ఎక్కువ జనన రేట్లు నమోదయ్యాయి. మహారాష్ట్రంలో తక్కువ మరణ రేటు, ఒడిశాలో ఎక్కువ మరణ మరణ రేటు నమోదైంది. మహారాష్ట్ర తక్కువ మరణ రేటు, ఒడిశాలో ఎక్కువ మరణ రేటు అనేది నమోదైంది. ఇవన్నీ కూడా మనకి వాస్తవము. నెక్స్ట్ మనకు చూడండి 12ది 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత అని అడుగుతున్నారు. 117, 216, 325, 382 ఎంత? మనకి 2000 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 382. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత 382. ఎంతండి? 382. నెక్స్ట్ మనకి 13 చూడండి. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది? ఈ క్రింది వాటిలో తప్పుగా ఉందంట ఒకటి, అది ఏది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, స్త్రీ పురుష నిష్పత్తి 2011 ప్రకారం దేశంలో 943. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ 2011 ప్రకారం భారతదేశ ఆయుర్దాయం 66 సంవత్సరాలు. స్త్రీల ఆయుర్దాయం పురుషుల కన్నా ఎక్కువ. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశ ఆయుర్దాయం ఎక్కువ అన్నారు. ఇందులో ఏది తప్పుగా ఉంది అని అడుగుతున్నారండి. మనకి ఈ 4 ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ తప్పు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశ ఆయుర్దాయం ఎక్కువ అన్నారు. ఇది మాత్రం మనకి తప్పండి. మిగతాయి మనకి కరెక్టే. స్త్రీ పురుష నిష్పత్తి 2000 ప్రకారం దేశంలో 943. ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ 2011 ప్రకారం భారతదేశం ఆయుర్దాయం 66 సంవత్సరాలు. స్త్రీ ఆయుర్దాయం పురుషుల కన్నా ఎక్కువ. ఇది మనకి సరైనది. మిగతాది 4వది మాత్రం మనకి తప్పండి. నెక్స్ట్ మనకి చూడండి, కింది వాటిని జతపరచము అన్నాడు. కింది వాటిని జతపరచాలి. భారతదేశ ప్రస్తుత అక్షరాస్యత రేటు, అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం. అసలు ఏది? ఈ మూడింటిని మనం జతపరచాలి అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఫస్ట్ ఇది మనం చూసుకుంటే భారతదేశ ప్రస్తుత అక్షరాస్యత రేటు 1.73% అండి. 73%. భారతదేశ ప్రస్తుత అక్షరాస్యత రేటు 73%. అలాగే అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్. ఇది భారతదేశ ప్రస్తుత అక్షరాస్యత రేటు 73%. అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ, అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్. ఇది మనకి ఈ విధంగా మనం చెక్ చేయాలండి. నెక్స్ట్ మనకు 15 చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ప్రస్తుత ప్రపంచ జనాభా ఎంత ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత జనాభా అనేది ఎంత ఉంటుందని అంచనా అంటున్నారండి. 650 కోట్లు, 750 కోట్లు, 840 కోట్లు, 500 కోట్లు. ఎంత ఉంటుంది మన ప్రస్తుత ప్రపంచ జనాభా అని అడుగుతున్నారు. ప్రపంచం అన్నారండి. ఇక్కడ మనకు భారతదేశం అనేది ప్రపంచం అన్నారు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అండి. 730 కోట్లు ఉంటుందని అడుగుతున్నారండి. ప్రస్తుత జనాభా అనేది మనకి 730 కోట్లు అనేది ఉంటుందని అంచనా మాత్రమే. నెక్స్ట్ మనకు చూడండి 16ది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నారు. అంటే తక్కువ నుంచి ఎక్కువగా అన్నాడండి. మనకు కరెక్ట్గా చూడండి. అవరోహణ అంటే మనకు తక్కువ నుంచి ఎక్కువగా. అలాగే ఆరోహణ అంటే మనకి ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ఎక్కువ నుంచి తక్కువ వస్తుందండి. మనకి ఇక్కడ అవరోహణ అన్నాడంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఎక్కువ నుంచి తక్కువ కలుగుతుందండి. మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ మనకి ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ 16దండి. ఏబిసిడి. ఫస్ట్ది మనకి ఇక్కడ అమెరికా వస్తుంది. రెండోది ఏమంటే ఇండోనేషియా వస్తుంది. మూడోది బ్రెజిల్ వస్తుంది.
నాలుగోది మనకి పాకిస్తాన్ వస్తుంది. మనకి ఇవన్నీ మనకి ఏమన్నాడంటే అవరోహణ అన్నాడు. అవరోహణ అంటే మనకి ఏమొస్తుందంటే ఎక్కువ నుంచి తక్కువ. అంటే ఫస్ట్ అమెరికా ఉంటుంది. రెండోది ఇండోనేషియా ఉంటుంది. మూడోది బ్రెజిల్ ఉంటుంది. నాలుగోది పాకిస్తాన్ ఉంటుంది. ఇది మనకి ఈ విధంగా మనకి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలండి ఇవి. నెక్స్ట్ జనన రేటుకి గల ఆర్థిక కారణాలు ఏమిటి? జనన రేటుకి గల ఆర్థిక కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వ్యవసాయ రంగ ప్రాధాన్యత అధికంగా ఉండటం, తక్కువ నగరీకరణ మరియు గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత, పేదరికం. అసలు జనన రేటుకి ఆర్థిక కారణాలు ఏమిటి? గల ఆర్థిక కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ కూడా. అంటే వ్యవసాయ రంగ ప్రాధాన్యత అధికంగా ఉండటం, అలాగే తక్కువ నగరీకరణ, గ్రామీణ ప్రాంతాల ప్రాధాన్యత, పేదరికం. ఇవన్నీ కూడా జనన రేటు గల ఆర్థిక కారణాలు అవుతాయి. నెక్స్ట్ మనకి 18 చూడండి, జనాభా పెరుగుదలకు సాంఘిక కారణాలు ఏవి? జనాభా పెరుగుదల జనన రేటుకి ఇవి ఆర్థిక కారణాలండి. జనాభా పెరుగుదలకు గల సాంఘిక కారణాలు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వివాహం తప్పనిసరి, తక్కువ వయసులో వివాహం, సాంఘిక మూఢనమ్మకాలు మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇవన్నీ లేదా పైవన్నీ. అసలు జనాభా పెరుగుదల గల సాంఘిక కారణాలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఇవన్నీ. అంటే వివాహం తప్పనిసరిగా, అలాగే తక్కువ సమయంలో తక్కువ వయసులో వివాహం, సాంఘిక మూఢనమ్మకాల మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇవన్నీ కూడా జనాభా పెరుగుదలకు సాంఘిక కారణాలు. నెక్స్ట్ మన 19 చూడండి, 2000 సంవత్సరపు జాతీయ జనాభా విధానానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. 2000 సంవత్సరపు జాతీయ జనాభా విధానానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రస్తుతి మరణ రేటు 100:1,00,000 అని ఉందండి. 1,00,000కు తగ్గించడం, ప్రస్తుత మరణాల రేటు తగ్గించడం. అలాగే 100% కానుపులు వైద్యశాలలో జరిగేటట్లు చూడటం, 18 సంవత్సరాల స్త్రీలకు వివాహాలు జరగకుండా చూడటం, లేదా పైవన్నీ. 2000 సంవత్సరపు జాతీయ జనాభా విధానానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4. ఇవన్నీ కూడా మనకు తప్పుగా ఉన్నది అనమాట. ఇవన్నీ కూడా మనకి తప్పు కిందకి వస్తాయి. నెక్స్ట్ 25 చూడండి, సేవల రంగంలో అధిక జనాభా కేంద్రీకృతమై ఉంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఏ ఆర్థికవేత్త అన్నారు? సేవల రంగంలో అధిక జనాభా కేంద్రీకృతమై ఉంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఏ ఆర్థికవేత్త అన్నారు అని అడుగుతున్నారు. ఫస్ట్ నుంచి కాలిన్ కార్క్స్, మాల్ధన్, రికార్డో మార్షల్. ఎవరన్నారు? సేవల రంగంలో అధిక జనాభా కేంద్రీకృతమై ఉంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఏ ఆర్థికవేత్త అన్నారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కాలిన్ క్లార్క్ అండి. సేవల రంగంలో అధిక జనాభా కేంద్రీకృతమై ఉంటే ప్రజల వాస్తవిక సగటు తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని మనకి కాలిన్ క్లార్క్ అన్నారు. నెక్స్ట్ 21 చూడండి, వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న 85% శ్రామిక శక్తి మార్పు చెంది 15% మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని అన్నది ఎవరు? వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న 85% శ్రామిక శక్తి మార్పు చెంది 15% మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని అన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, కీన్స్, ఉజ్నెట్స్, హన్స్ సింగర్, రికార్డో. ఎవరన్నారు ఇవి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, హాన్స్ సింగర్ అండి. వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న 85% శ్రామిక శక్తి మార్పు చెంది 15% మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని మనకి హాన్స్ సింగర్ అని అన్నారు. నెక్స్ట్ మనకి 21 లాస్ట్ బిట్ అండి. ఈ క్రింది వాటిలో వాస్తవం కానిది అన్నారు. ఫస్ట్ చూడండి, 1951 నుండి 2011 మధ్య వ్యవసాయ రంగం మీద ఆధారపడేవారు తగ్గారు. వ్యవసాయంపై ఆధారపడే శ్రామికులు 2011 ప్రకారం 48.17%, 2011 ప్రకారం 24.3% శ్రామికులు ద్వితీయ రంగంపై ఆధారపడినారు.
లేదా ఏది కాదు. అసలేంటిది వాస్తవం కానిది, సరైన కానిది ఏదని అడుగుతున్నా మనకి ఆప్షన్ 4 అండి. ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా కూడా మన బిట్స్ అనేవి అడుగుతూ ఉంటారండి. మనం ఏం చేస్తాం ఏదో ఒక బిట్ పెట్టేస్తాం. కానీ సరైన కానిదని కూడా అడిగారు. ఏది కాదు కూడా ఒక్కొక్కసారి మనకు అవుతూ ఉంటుందండి. ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్ మనకి సోషల్ కంటెంట్‌కి సంబంధించి. రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. రేపు కూడా మనకి సోషల్ కంటెంట్‌కి సంబంధించి బిట్స్ అనేవి అవుతాయండి. సోషల్ కంటెంట్ అయిన వెంటనే మనకి వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళమవుతుంది. ఓకే అండి. థాంక్ యూ.